BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీలు కన్ఫ్యూషియస్ స్టేజ్లో ఉన్నాం మనం. ఈ సిరీస్ ఇట్లా ఉందండి రమగారు. అవును. నాకే ఉందా నాకు అర్థం కావట్లేదు. అందరికీ అలాగే ఉంటుంది. సరే, కీన్గా వినాలి. మొట్టమొదట కథలో విద్యావతి శీలవతి ఇద్దరు కదా పెళ్లి తప్పించుకోవడానికి చెరలో పడిపోయారు. వాళ్ళిద్దరూ ఇద్దరు అబ్బాయిల స్వరూపాల్లో కృతవర్మ గుప్తవర్మ రూపంలో ఒక గురువుగారి దగ్గర చేరారు. అందులో ఒకడు అమ్మాయి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆడవేషంలో వాళ్ళ అమ్మాయి పెళ్లి బదులు చేసుకున్నాడు. తను ఒక కుమారుడు పెళ్లి చేశారు కదా. వాళ్ళిద్దరు ఏం చేశారు, పెళ్ళైన తర్వాత పారిపోయారు. ఆడవేషాలు తీసేసి పారిపోయారు. ఒరిజినల్ ఆడపిల్లలు అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఇప్పుడు వస్తున్నారు ఈ సీన్లోకి. వీళ్ళు ఘటికాచలం అనే ఒక క్షేత్రంలో ఒక ఇంటి వాకిట్లో పడుకున్నారట. పడుకుంటే తెల్లవారు లేచేసరికల్లా ఒకడున్నాడు, రెండో వాడు లేడు. మగవేషాల్లో ఉన్నారు కృతవర్మ గుప్తవర్మ. ఈ కృతవర్మ పాత్ర ఉండిపోయాడు. ఈ గుప్తవర్మ ఏమైపోయాడు, రాత్రికి రాత్రి ఏదైనా జంతువు ఏదైనా ఈడ్చుకుపోయిందా, ఏమైందిరా దేవుడా అని వీడు ఆలోచిస్తుంటే ఆ ఇంటి యజమాని వచ్చాడు. ఆయన పేరు మేఘనాథుడు. ఆయన అడిగాడు, బాబు ఎవరండి, ఏమిటండి ఇక్కడ పడుకున్నారు ఏంటండి అంటే, ఏమండి ఈ ఊళ్ళో ఏమైనా జంతువులు వస్తాయా రాత్రిపూట? మా స్నేహితుడు నేను ఇద్దరం పడుకున్నాం రాత్రి, తెల్లవారేసరికల్లా అతను కనపడలేదు, అతను ఏమైపోయాడో తెలియకుండా ఉంది అంటే, అట్లాంటిది ఏం లేదండి, ఎక్కడికైనా లేచి వెళ్ళి ఉంటాడు, మీరు ఎవరండి ఏ ఊరండి అని కనుక్కున్నాడు. కనుక్కుంటే మేము కాశీనగరం విద్యాభ్యాసానికి అని బయలుదేరామంటే, ఈ మేఘనాథుడు ఏమన్నాడంటే, మేము యక్షగానాలు అవి చేస్తాము, నాటకాలు అవి వేస్తాం, మాకు స్త్రీ పాత్రలకి మనుషులు కావాలి, మీరు చక్కగా తెల్లగా నాజుగ్గా అందంగా ఉన్నారు, ఇంకా మీసాలు కూడా వచ్చినట్లేదు, కొంతకాలం మాతో పాటు నటించండి, మేము కాశీనగరానికే వెళ్తున్నాము, మాకు సహాయం చేయండి, స్త్రీ పాత్రలు వేయండి, కొన్ని పాటలు పద్యాలు గిజ్జాలు అన్నీ నేర్పిస్తామన్నారు. అనేసరికి సరే ఒప్పుకున్నాడు. ఇక్కడే ఉంటే లేచి వెళ్ళిపోయిన గుప్తవర్మ మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాడు. అందుకని కొంతకాలం ఉంటానన్నాడు. ఈ లోపల పాటలు పద్యాలు వరసలు అన్నీ నేర్పించారు. ఈ మేఘనాథుడికి వినతని ఒక పెళ్ళైపోయిన కూతురు. అదేం చేసింది, ఆ పిల్ల ఈ అందంగా నాజుగ్గా కనపడుతున్న ఈ కృతవర్మకి లైన్ వేయడం మొదలుపెట్టింది. వచ్చి రకరకాల మంచి మంచి బట్టలు కట్టుకొచ్చి, నా చేయి చూడు, నా చేయి పట్టుకో, నాకు డ్యాన్స్ నేర్పు, పాట నేర్పు అని పిచ్చి వేషాలు వేసేది. ఇది అమ్మాయి కదా ఒరిజినల్గా, విద్యావతి ఒరిజినల్గా పాపం దాంతో ఏం చేసింది, ఈ అమ్మాయిని ఎంటర్టైన్ చేసేది కాదు. ఆ అమ్మాయి మొగుడు మాత్రం ఎంతసేపు మావగారితో పొట్టాడేవాడు, నీ కూతురుతోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఈ కృతవర్మ, వీడిని తెచ్చిపెట్టావు, నా నెత్తి మీదకి సంసారం పోయేలాగా ఉంది అంటే, ఆ అమ్మాయి ఏమనేది, కాదు కాదు చాలా మంచివాడు కృతవర్మ, శుకుడికి తక్కువ వాడు కాదు, వాడు అసలు ఎవరిని ఎంటర్టైన్ చేసి చాలా మంచివాడు అన్న, కృతవర్మ దగ్గర నాకు సంగీతం చెప్పించు, అతనికి సంగీతం బాగా వచ్చు, అలాంటివి చెప్పేది. సరే కొంతకాలం ఇలా నడిచాక ఎటగో తప్పించుకుంటూ ఆ అమ్మాయి బెడద నుంచి ఇబ్బంది పడుతూనే ఉండేవాడు కృతవర్మ. కొంతకాలానికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారు ఎక్కడికి, కాశీనగరానికి. ఇంతలో అక్కడ ఏమైంది, కమలేమో వెళ్ళిపోయింది, చిదంబర యోగి ఆశ్రమం అంతా ఖాళీ అయింది, తారావళి రాజుగారి భార్య ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆవిడ ఏం చెప్పిందంటే, అమ్మాయి చిదంబర యోగి ఒకటి దుర్మార్గుట్ట, అవాళ మనం చూసామే అందంగా ఉన్న కమల అనే పిల్ల, ఆ పిల్లని చేరదీసేట, ఏమిటో రాత్రుళ్ళు కలిసి ఒకచోటే ఉంటున్నారు వాళ్ళు, రాజు చాలా కేకలేసి వీళ్ళందరినీ సెపరేట్ చేసేట, వాడిచ్చేదేముంది మనమే వెళ్దాం, మరి వద్ద మెళ్ళో దండేసి దండం పెడదు కానీ అతనే పెళ్లి చేసుకుంటాడు నిన్ను అని చెప్పి శశాంకుడి దగ్గరికి తారావళిని తీసుకెళ్ళింది. ఆవిడ తీసుకెళ్ళి చెప్పింది, ఆయన నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మీ నాన్న ఆజ్ఞ ప్రకారం, తండ్రి నీకు రాజ్యం ఇచ్చిన తండ్రి ఆజ్ఞ ప్రకారం తారావళిని వివాహం చేసుకోవాలి నువ్వు అని చెప్పేసరికల్లా ఈయన ఏమన్నాడమ్మా, నేను ప్రభాసాగరుడు అనే రాజుకి సత్వవంతుడని ఒక సైన్యాధిపతిని సహాయం ఇచ్చి పంపించాను, ఆయనేమో అతన్ని ఉంచుకుంటానంటున్నాడు. సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చాక ఈ వివాహం సంగతి చూస్తాను, నేను వెళ్ళి రాని, నన్ను అక్కడికి వెళ్ళి రానివ్వు, వచ్చాక వివాహం సంగతి ఆలోచిద్దాం. వీరికేమిటి, శశాంకుడు వేషంలో ఉన్న అమ్మాయికి ఆ సత్వవంతుడి మీద మనసు తగిలిపోయింది. ఓకే, అది ముందు కథలో కూడా చెప్పుకున్నాం కదా, మోహం కలిగింది, అతను రావటం లేదు ఎప్పటికీ, అందుకని అతను చూడ్డానికి వెళ్ళిపోవాలని ఉందన్నమాట. నేను అక్కడికి వెళ్ళి వచ్చాక పెళ్లి సంగతి చూద్దామంటే రాణిగారు కొంచెం సైగ చేసింది తారావళికి, దండే అని. ఈ అమ్మాయి ఏం చేసింది, దగ్గరికి వెళ్ళి దండేసింది, మెళ్ళలో దండేస్తే ఆయన దండ పుచ్చుకున్నాడు కానీ వచ్చాక మాట్లాడతానని చెప్పాడు. ఈ పెళ్లి కూతురైన ఈ తారావళి వివాహం కాలేదు కానీ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అత్తయ్య ఇతను మగవాడు కాదు, ఖచ్చితంగా పురుష వేషంలో ఉన్న స్త్రీ,
ఇప్పటిదాకా నువ్వు దూరంగా ఉండి మాట్లాడావు, అతను ఎప్పుడు నీ దగ్గరగా లేడు, నేను ముట్టుకున్నాను, నాకు తెలిసింది వీడు పురుషుడు కాదు, అందుకే అతను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదు అత్తయ్య, నీకు అర్థం కావటం లేదు. అతని కంఠం ఇప్పుడు పోనీ కంఠం 4 ఏళ్ల క్రితం మన ఊరు వచ్చినప్పుడు చిన్నపిల్లాడు అనుకో, 18-19 ఏళ్ల వాడే, 18 ఏళ్ల వాడు, గొంతు మారలేదు. ఇప్పుడు 22 వచ్చినాయి కదా, 4 ఏళ్లలో వయసు పెరిగిందా, అయినా అతనికి మీసాలు రాలేదు, కంఠం మారలేదు ఏమిటి? అలాగే ఇటా ఉంటారు మగవాళ్ళు, 4 ఏళ్లలో మగవాడి రూపం మారద్దు, ఆడపిల్లలు అయితే మారరు. 18కి 22కి ఏం తేడా రాదు వాళ్ళకి, అంతేగా. 14-15 ఏళ్ళకి ఎదిగిపోతారు, అక్కడి నుంచి 30 ఏళ్ళు వచ్చేదాకా ఇంచుమించుగా అలాగే ఉంటారు. కానీ మగవాడు 18కి 22కి ఖచ్చితంగా తేడా రావాలి, తేడా రాలేదు. తను స్త్రీ అని చెప్పడం మొదలుపెట్టింది. ఇంతలో ఏమైంది, శశాంకుడు వెళ్తూ ఉంటే ఈయనకు ఒక శబర దంపతులు కనపడ్డారు. కనపడి, అయ్యా మీ దర్శనం కోసం వస్తున్నామండి, మా కుమారుడు సత్వవంతుడని ఒకడు, వాడు ఏనాడు అడవి దాటిన వాడు కాదు, మకరాంకుడనే బ్రాహ్మణ యువకుడి వల్ల చదువుకున్నాడు, అతను తన విద్యా ప్రదర్శన కోసం మీ నగరానికి వస్తే అతన్ని మీరు ఎక్కడికో పంపించారట, మేము ఊళ్ళో అందరి దగ్గర కనుక్కున్నామంటే రాజుగారు తెల్లబోడి, శశాంకుడు ఏమిటి, ఎవరు మకరాంకుడు అంటారు, ఎవరండి అన్నాడు. మకరాంకుడు అని అడవిలో మాకు దొరికాడు, ఆయన తన స్నేహితుడిని తప్పిపోయి బాధపడుతున్నవాడిని మా ఇంటికి తీసుకొచ్చి ఉంచుకున్నాం, కానీ ఆయన చాలా విద్యావంతుడు, అతనే మా అబ్బాయికి చదువు చెప్పాడు, ముందు నుంచి యుద్ధ విద్యలు వచ్చిన వాడే, విద్య కూడా నేర్చుకుని వచ్చాడు అనేసరికల్లా ఈయన అయ్యో అనుకున్నాడు రాజు శశాంకుడు, నేను పొరపాటు చేశాను, ఆ సత్వవంతుడు వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గర చదువుకున్నావు ఏమిటి అని వివరాలు అడుగుంటే అప్పుడే మకరాంకుడు సంగతి తెలిసిపోయేది, ఆ రోజే మేము కలుసుకునే వాళ్ళము, ఎంత పని అయింది, సరే ఇప్పుడైనా కలుసుకుందామని చెప్పి మేము సరే మీరు నాతో రండి, సత్వవంతుడు ఉన్న చోటుకే మేము వెళ్తున్నాము అని చెప్పి ఆ శబర దంపతులిద్దరిని తనతో పాటు బయలుదేరి తీసాడు. కాసరుడు అతనికి అడవిలో కనపడ్డాడు కదా మకరాంకుడికి మొదట, వీళ్ళిద్దరూ భార్యాభర్తతోటి కలిసి వెళ్ళి ఆ ప్రభాసాగరుడి ఊరికి వెళ్ళేసరికి అక్కడ సత్వవంతుడు లేడు. ఓకే, అక్కడి నుంచి ఏమయ్యాడు సత్వవంతుడు అంటే, మా అమ్మాయి వరించింది కదా, మా అమ్మాయి ఏమో వివాహం చేసుకోవాలి, అతను గుప్తవర్మ అని ఒక బ్రాహ్మణ యువకుడు, ఈ గుప్తవర్మ ఎవరు, కృతవర్మతోటి సెపరేట్ అయిపోయిన వాడు, ఆ అబ్బాయినే రాజకుమార్తె ఏం చేసింది, బోళ్ళంతమంది రాకుమారులు కూర్చుని పోయి బయట నుంచి వాడికి దండేసి. అయితే అతనేమో నేను కాశీ విద్యాభ్యాసానికి వెళ్తున్నాను, మరి కాశీ వెళ్ళి తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అయితే సత్వవంతుడికి గుప్తవర్మకి చాలా స్నేహం కలిసింది, అందుకని సత్వవంతుడు నేను కూడా కాశీ వెళ్ళి కొద్ది రోజులు ఉండొస్తానని చెప్పి అటు వెళ్ళిపోయాడు అనేసరికల్లా గుప్తవర్మ సత్వవంతుడు ఇద్దరూ కాశీ వెళ్ళారు. ఈ శశాంకుడు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి, నేను సత్వవర్మని పట్టుకుంటే కానీ నాకు మకరాంకుడు దొరకడు, ఒకటి నాకు సత్వవర్మ కావాలి, అందుకని ఈ శబర దంపతుల్ని నాతో పాటు కాశీ రండి మీరు, ఇక్కడి నుంచి మనం కాశీకి వెళ్దాం, అక్కడే మీ కుమారుడు కలుస్తాడు, అలాగే ఈ ప్రభాసాగరుడి అల్లుడైనటువంటి గుప్తవర్మని కూడా నేను కలుసుకుంటాను అని చెప్పి వీళ్ళని కూడా కాశీకి ప్రయాణం కట్టించాడు. ఓకే, అక్కడికి వెళ్ళిపోయారు, మొత్తం గుంపంతా అక్కడ చేరారు. ఈ బయలుదేరుతుంటే ఏమైంది, 2 దూతలు వచ్చారు ఇక్కడికి, వచ్చి ఈ శశాంకుడికి ఒక ఉత్తరం ఇచ్చారు. అయ్యా మీరు ఒక పద్యం రాయించారు కదా, ఒక అమ్మాయి వల్ల 3 ఆడపిల్లలు కలిగారు, వీళ్ళంతా సెపరేట్ అయిపోయారు, ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోమని ఒక పద్యం రాయించి ఊళ్ళు పంపించారు. ఈ ఊళ్ళల్లో ఎక్కడా దొరకలేదండి, కానీ కాశీనగరంలో ఒక కుర్రవాడు చాలా దుఃఖించాడు, దుఃఖించి ఈ పద్యం రాసిచ్చాడు, అది విన్నాక అని చెప్పేసి ఇంకో పద్యం ఇచ్చారు. అందులో ఏముంది, కాశీ చేరి నీకోసం చూస్తున్నాం వయస్యా, నువ్వు ఎక్కడున్నావు కాశీ చేరుకోమని ఉన్నది. అప్పుడు ఇతనికి రాత చూడంగానే అది రూపవతి రాసింది. అర్థమై అయ్యో నేను ఈ రాజ్య మదంలో 5 ఏళ్ల నుంచి ఇక్కడే ఉండిపోయాను, మేము ఏమనుకున్నారు వీళ్ళు 4 ఆడపిల్లలు, ముందు 2 చెరలో పడిపోయారు, తర్వాత 2 పారిపోయారు, ఎక్కడికి ఎలా తిరిగినా 5 సంవత్సరాలకి కాశీనగరం చేరాలి, వీళ్ళు 15 ఏళ్ల వయసులో బయటకు వచ్చారు, చేరాలనుకున్నాము, సంవత్సరాలు గడిచిపోయినాయి, నేను తెలుసుకోలేకపోయాను, నా స్నేహితుల వాళ్ళంతా కాశీనగరం చేరిపోయి ఉంటారు, మీరు కూడా నాతో రండని శబర దంపతుల్ని వెంబడబెట్టుకుని కాశీనగరం చేరాక ఒక సిద్ధతీర్థపు కథ చెప్తారనమాట ఇక్కడ. అయితే ఏమైంది, శబర దంపతులు వీళ్ళతో వచ్చారా, వాళ్ళు ఎలాగ ఉన్నారు, అనాగరికులుగా అలా ఉన్నారు కదా, వాళ్ళు కాశీనగరం చేరిన తర్వాత ఒకనాడు వాళ్ళని చూసి తను ఆశ్చర్యపోయాడు శశాంకుడు, మీరు మాతో వచ్చిన వాళ్ళైనా, ఇలాంటి దివ్య రూపాలు వచ్చినాయి, మీరు వచ్చినప్పుడు ఇలా లేరు అంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, సిద్ధతీర్థంలో స్నానం చేసి వచ్చాం,
అక్కడ ఉన్న సిద్ధేశ్వరుని సేవించాక మాకు యథారూపాలు వచ్చినాయనండి అని చెప్పి మేము పూర్వం నేను ఇక్కడ చదువుకున్నాను కాశీలో. మేము ముగ్గురం స్నేహితులం, ముగ్గురం బాలురుగా ఉండగానే కాశీనగరం వచ్చి చాలా సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. మా ముగ్గురికి మూడు పేర్లు పెట్టారు. నా పేరు విద్యుత్ కేసరి, యజ్ఞదత్తుడు, సోమభట్టారకుడు అని పిలిచేవాళ్ళు మా ముగ్గురిని. అయితే మేము ఒకసారి సిద్ధతీర్థం, అక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వరుడు చాలా విశేషమైన దైవం అని ఆయన్ని అర్చించి ఆ తీర్థంలో మునిగి ఏది ప్రార్థన చేస్తే అది వస్తుందని అక్కడ చాలా ప్రత్యేకంగా చెప్పారు. మేము ఒకళ్ళతో ఒకళ్ళం బాగా వాదించుకున్నాము. మేము అంతకుముందే మాకు మంచి గర్వం వచ్చేసింది, విద్యాగర్వంతో మేము ప్రతి వాళ్ళతోటి పోరాటంలాగా చేసేవాళ్ళం. వాదనలు కూడా ఒక ఒళ్ళు పొగరెక్కిపోయిందనమాట. ఒళ్ళు పొగరెక్కిపోయి మేమేం చేసాం, మేము ముగ్గురం ఆ సిద్ధతీర్థంలో మునిగి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క కోరిక కోరుకున్నాం. విద్యుత్ కేసరి నేను నాకు ఒక మంచి భార్య రావాలని, ఆమెతో ఉంటే అడవిలో ఉన్నా సరే స్వర్గంలో ఉన్నట్టుగా ఉండాలని, నాకు ఒకే ఒక్క కొడుకు పుట్టాలని, వాడికి ఒక్క ఏడాదిలో విద్యలన్నీ వచ్చేయాలని, సత్వవంతుడైన కుమారుడు కలగాలి, వాడికి ఏడాదిలో విద్యలన్నీ వచ్చేయాలి, వాడు ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమండలాన్ని పరిపాలించాలి అని నేను కోరుకున్నాను. అయితే నా స్నేహితుడైన యజ్ఞదత్తుడు ఏమన్నాడంటే, నీ కొడుకు చక్రవర్తి అయిపోతే చక్రవర్తికి తగిన భార్య కావాలి కాబట్టి నాకు విద్యావతి, శీలవతి, గుణవతి, రూపవతి అయినటువంటి అత్యద్భుతమైన కన్య ఒకటి కలగాలి, ఆ కన్య ఇతనికి కొడుకే భార్య కావాలని రెండో వాడు కోరుకున్నాడు. కోరుకునేసరికల్లా మాలో మూడో వాడైనటువంటి సోమభట్టారకుడు ఆయన కోపం వచ్చి అతను ఏమన్నాడంటే, ఏమిటి మీకు మీ కోరికలు తీరిస్తే నాకు మసిమంగళం లాంటి పిల్ల కలగాలి, అనాకారి పిల్ల. వీళ్ళిద్దరికి తీరితే నాకు తీరినట్టే కదా, అనాకారి పిల్ల కలగాలి, ఇవి తీరుతాయా? అట్లా అడిగినవి తీరుతాయా కోరికలు? మసిమంగళం కోరిక మాత్రం ఎట్ట తీరుతుంది అన్నట్టు అది ఏమీ లేదు, వెటకారం అనమాట, పొగరుబోత్తనం, విద్యాగర్వాలతోటి. మసిమంగళం లాంటి అనాకారి పిల్ల కలగాలి అని కోరుకున్నాడు. మరి ఆ పిల్లకి ఎట్లా పెళ్లి చేస్తామంటే, ఏదో చేస్తా, మీకైతే నాకు కూడా అవుతుంది, దానికి పెళ్ళవ్వాలనే కోరుకుంటాను నేనని అన్నాడు. అయితే మేము ముగ్గురం 3 దారులు పట్టాం. ఇలా మాటలు పెరిగేసరికల్లా ఈ దారులలో మేము ఒక రకమైన వాదన వచ్చేసరికల్లా ఈ సోమభట్టారకుడు చాలా తీవ్రమైన స్వరంతో ఏమన్నాడంటే, వీడొక పిచ్చి కోరిక కోరుకున్నాడు. ఏంటి, ఒకతే పెళ్ళ ఉండాలి, అడవిలో ఉన్న స్వర్గంలో ఉండాలని. ఆ అమ్మాయి కాపురానికి వచ్చాక వీడు అడవిలో పడిపోతాడు, విద్యావంతుడయ్యాక వీడి కొడుకు వీడికి దక్కకుండా పోతాడు. అయ్యో. తర్వాత ఏమో 4 కూతుళ్ళు పుట్టాలని, 4 రకాల గుణాలున్న కూతురు కావాలని కోరుకున్నాడు రెండో వాడు. ఆ కూతురే ఇతని కష్టాలకి మూల కారణం అవుతుంది అని అతనిని శపించినట్టుగా మాట్లాడాడు. మేమందరం అక్కడే ఉన్నాము. అయితే మా తాలూకు సమస్యలన్నీ మేము మళ్ళీ ఇక్కడికి వస్తే తీరతాయని మళ్ళీ దండం పెట్టుకున్నాం. మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు మామూలుగా మొదలుపెట్టాము, వాదనలు వచ్చేసాయి. అన్ని వాదనలు ముదిరాక ఒకడికి అనాకారి పిల్ల, ఒకడికి అద్భుతమైన పిల్ల పుడుతుంది, కానీ ఆ పిల్ల వల్ల అన్ని కష్టాలు వస్తాయి. ఇంకొకడేమో పెళ్ళవంగానే అడవుల్లో పడిపోతాడు. ఇలా అనుకున్నాక మళ్ళీ మాలో మేము సర్దుకున్నాము. ఇక్కడికి వచ్చి ఎక్కడికి ఈ సిద్ధతీర్థానికి వస్తే సిద్ధతీర్థంలో మునిగి ఆ సిద్ధేశ్వరుడికి అర్చన చేశాక మా యొక్క సహజ స్థితులు, అద్భుతమైన జీవితము మాకు లభించేలాగా మమ్మల్ని మేము సముదాయించుకుని ఎవరి జీవితాల్లో ఎవరి దారిని వాళ్ళం వెళ్ళిపోయాం. నేను ఇంటికి వెళ్ళాను, నాకు చాలా మంచి పేరు వచ్చింది, వివాహం చేసుకున్నాను, చాలా అద్భుతమైన అమ్మాయిని, అనురూపమైన అమ్మాయిని. కానీ ఆమెతో నాకు పెళ్ళి ఆమె కాపురానికి రాగానే మా ఇద్దరికి స్పృహ పోయింది. మేము ఎలాంటి కుటుంబంలో నుంచి వచ్చామో తెలీదు, అడవుల్లో వెళ్ళి బతకటం మొదలుపెట్టాం. మాకు కుమారుడు కలిగాడు, వాడికి అడవి పద్ధతులే వచ్చినాయి. అయితే వాడికి మకరాంకుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు వల్ల వాడికి విద్య వచ్చింది, వాడే సత్వవంతుడు అనేసరికల్లా ఇతనికి తెలుసు శశాంకుడికి. వీళ్ళు యజ్ఞదత్తుడు బ్రాహ్మడు, తర్వాత సోమభట్టారకుడు, వీళ్ళిద్దరూ ఈ శశాంకుడికి తెలుసు. ఎందుకంటే ఒక ఆయన సంతానమే వీళ్ళు, 4 ఆడపిల్లలు. ముందు విద్యావతి పుట్టింది, ముందు శీలవతి పుట్టింది, శీలవతిలాగా ఇంకో 3 అమ్మాయిలు పుట్టారు. రకరకాల వాళ్ళ కోరికల వల్ల వాళ్ళకి పుట్టారు. వీళ్ళు పోయి భట్టారకుడిది ఆయన దగ్గర పెళ్లి చేసుకున్నారు, అక్కడికి వెళ్ళారు కదా. దాంతో ఇతను ఆశ్చర్యపోయాడు అనమాట. ఇలా ఎక్కడైనా ఉంటుందా లోకంలో? అంటే మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడికి చేరాలి, ఇందులో ఒకటి చేరాడు. ఇప్పుడు నేను వచ్చాను, నా స్నేహితురాలు ఇక్కడే ఉంది, రూపవతి ఇక్కడే ఉంది, అందుకే నాకు కబురు వచ్చింది ఇక్కడికి రావాలని. మిగిలిన వాళ్ళు ఇక్కడ చేరతారు. ఈ విద్యుత్ కేసరి అనే ఆయన వచ్చాడు, ఆయన స్నేహితులైన యజ్ఞభట్టారకుడు, యజ్ఞదత్తుడు, సోమభట్టారకుడుగా ఖచ్చితంగా ఈ సిద్ధక్షేత్రం దగ్గర చేరి తీరుతారు. అతను చెప్పిన కథ వల్ల ఈ సత్వవంతుడు శబర యువకుడు కాదని
బ్రాహ్మణ యువకుడేనని తెలుసుకున్నాడు. తర్వాత కథ ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.